ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. హైదరాబాద్లో విస్కీ ఐస్ క్రీంలు కలకలం రేపాయి. ఐస్ క్రీంలో విస్కీ కలిపి అమ్ముతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువత బానిసలవుతున్నారు. ఇప్పుడు పసిపిల్లలపై మత్తు మాఫియా పంజా విసురుతోంది. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఐస్ క్రీంలను విస్కీ కలిపి తయారు చేయడం కలకలం రేపుతోంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దాడిలో విస్కీ ఐస్ క్రీంల గట్టును బయటపడింది. హైదరాబాద్లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 15లో ఉన్న ఆరికో ఐస్ క్రీం పార్లర్లో ఎక్సైజ్ అధికారులు సోదాలు చేశారు. కిలో ఐస్ క్రీంలో 60 ml విస్కీ కలుపుతున్నారు కేటుగాలు. విస్కీతో ఐస్ క్రీం తయారు చేసి ఆరికో పార్లర్ విక్రయిస్తోంది. పార్లర్ నిర్వాహకులు దయాకర్ రెడ్డి, శోభను పోలీసులు అరెస్టు చేశారు. ఐస్ క్రీంలో లిక్కర్ను మిక్స్ చేస్తున్న ఆరికో కెఫే నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు ఎక్సైజ్ పోలీసులు. ఆహార కల్తీతో పాటు ఎక్సైజ్ యాక్ట్ కింద వారిపై కేసు నమోదు చేశామన్నారు. లిక్కర్ ఐస్ క్రీంను విస్తృతంగా మార్కెటింగ్ చేయాలన్న ఉద్దేశంతోనే నిర్వాహకులు ఫేస్బుక్లో వాటిని పోస్టు చేశారంటున్న ఎక్సైజ్ శాఖ అధికారి ప్రదీప్ రావుతో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్. కేఫేలో ఒక ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్లో మద్యం కలుపుతూ కూడా కొంతమంది ముఠా పట్టుబడ్డారు. అయితే చాలామంది కూడా చిన్నపిల్లలు తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లలనే అదునుగా చూసుకొని కూడా సొమ్ము చేసుకునేందుకు ఈ విధంగా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో అందులో ఇద్దరు కూడా పట్టుబడ్డారు. ఎక్సైజ్ శాఖ అధికారులు నిన్న రాత్రి ఆ కెఫేలో కూడా రైడ్స్ నిర్వహించారు. అయితే దీని గురించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సూపరింటెండెంట్ ప్రదీప్ రావు గారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రైడ్స్ ఎప్పుడు నిర్వహించారు? మొత్తం ఇక్కడ ఎంతమంది పట్టుబడ్డారు? ఎంత సీజ్ చేశారు సార్? నిన్న జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 5లో బ్యాగల్ బ్రిగేడ్ ఫుడ్స్ LLP అనే ఒక ఫుడ్ ఇండస్ట్రీ స్మాల్ యూనిట్ మేము చెక్ చేసాం. ద బేసిక్ రీజన్ ఏంటంటే ఐస్ క్రీమ్లో లిక్కర్ కలుపుతున్నారు అనేది ఒక కంప్లైంట్ వచ్చింది. సో దట్ వీ సా ఇన్ ఫేస్బుక్. సో అకార్డింగ్లీ వీ సర్ప్రైజ్డ్ దట్ యూనిట్. అక్కడ 23 బాక్సెస్ ఆఫ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ వీ నోటిస్డ్. దాన్ని స్మెల్లింగ్ అంతా ఆల్కహాల్ ఉంది. సో వెన్ వీ క్వశ్చన్డ్ అబౌట్ ద ఐస్ క్రీమ్, వాళ్ళు ఏం చెప్పారంటే మేము సమ్ పార్టీ ఆర్డర్ ఉంది, పార్టీ ఆర్డర్లో విస్కీతోని తయారు చేసిన ఐస్ క్రీమ్ అడిగారని మేము ప్రిపేర్ చేసినామని చెప్పారు. సో ఈ రెస్పెక్ట్లో చెఫ్ దయాకర్ రెడ్డి, అతని అసిస్టెంట్ శోభని మేము డిటైన్ చేశాం. సో మొత్తం ఎంత ఎంఎల్ వరకు ఇందులో కలుపుతూ ఉన్నారు సార్? ఇది కలపడం ద్వారా చిన్నపిల్లలకి హానికరం. చిన్నపిల్లలు చాలామంది ఇష్టంగా తింటూ ఉంటారు. డెఫినెట్లీ ఆల్కహాల్ అనేది 21 years కన్నా అబోవ్ పీపులే డ్రింక్ చేయాలనేది ఒక నార్మ్ ఉంది కాబట్టి అంతకన్నా చిన్నపిల్లలు తీసుకోవడం నేరమని మేము అందరం భావిస్తాం. సో ఐస్ క్రీమ్లో ఆల్కహాల్ అనేది ఇట్స్ గ్రేవ్ వయలేషన్. ఇట్స్ నాట్ గుడ్ ఆల్సో. ఇట్స్ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ ఆల్సో. ఒక కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఇస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఫుడ్. సో అందుకే మేము దాన్ని యాక్షన్ తీసుకున్నాం. ఇటువంటిది ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా సార్? ఇదే మొదటిసారి హైదరాబాద్ నగరంలో ఈ విధంగా రైడ్స్ చేశారా? ఫస్ట్ టైం అయితే ఫేస్బుక్లో రిఫ్లెక్ట్ అయిన దాంతో వీ స్పాంటేనియస్లీ మేము యాక్షన్ తీసుకున్నాం. గాంజాయి చాక్లెట్ విన్నాం కానీ లిక్కర్ ఐస్ క్రీమ్ అనేది మొదటిసారి వినడం జరిగింది. అండ్ ఇమీడియట్లీ వీ టేకెన్ ద యాక్షన్. సో ఈ విధంగా నిర్వహించే వాళ్ళకు మీరు ఏం చెప్తారు? కెఫేస్లో చాలామంది కెఫేస్ను నిర్వహిస్తూ ఉండొచ్చు. సో వారందరిపైన కూడా రైడ్స్ నిర్వహించే అవకాశం ఏమైనా ఉందా సార్ మీకు ఇన్ఫో వస్తే? తప్పకుండా. ఇట్స్ ఏ అన్హెల్దీ ప్రాక్టీస్. ఐస్ క్రీమ్ తినడానికి ఆల్కహాల్ బ్లెండ్ చేస్తున్నారు అనేది ఒక విధంగా దట్ ఈస్ అన్ ఇమ్మోరల్ యాక్ట్ ఆల్సో. పిల్లలు అది తినడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు చూసిన కదా మొత్తంగా ఇది ఏదైతే విస్కీ కలుపుతున్నారో ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్స్ ఖచ్చితంగా అది అన్హెల్దీ. అలాగే ఏదైతే కెఫేస్లో నిర్వహిస్తున్నారో అది అన్ఆథరైజ్డ్. పూర్తిగా వీరిపై ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కేసులు కూడా నమోదు చేస్తాము. ముఖ్యమైన ఎవరైతే ఓనర్ ఉన్నారో ప్రస్తుతం అతను అందుబాటులో లేరు, అతని గురించి దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ చందుతో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.